దేశ రవాణా రంగంలో నూతన నిర్మాణాలు ఇంజనీరింగ్ అద్భుతాలకు నెలవుగా మారుతున్నాయి. అసాధ్య ప్రయాణాలను సుసాధ్యం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన నిర్మాణాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు, రైలు బ్రిడ్జిలు నిర్మిస్తూ సరికొత్త రికార్డులు సొంతం చేసుకుంటోంది భారత్. కశ్మీర్లో నిర్మించిన చినాబ్ వంతెన గాని, అంజీకడ్ బ్రిడ్జి గాని, నిలువునా పైకి లేచే దేశపు తొలి వర్టికల్ బ్రిడ్జి పంబన్ సేతు గాని అన్నీ అద్భుత నిర్మాణాలే. వావ్ అనిపించే ప్రయాణాలే. ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను ఒడిసిపట్టి ఇంజనీర్లు సాధిస్తున్న విజయాలు భారత రవాణా రంగాన్ని మరో స్థాయికి తీసుకువెడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే మణిపూర్లో మరో అద్భుత వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది భారతీయ రైల్వే. ఆ విశేషాలతో పాటు వంతెనల నిర్మాణాల్లో ఇంజనీరింగ్ అద్భుతాలను ఓసారి వీక్షిద్దాం. సాధారణంగా ఇంజనీరింగ్ అద్భుతాలంటే టక్కున గుర్తొచ్చే పేర్లు చైనా, జపాన్, జర్మనీ, అమెరికా సహా యూరోపియన్ దేశాల గురించే. వాళ్ల ఆవిష్కరణలు, అద్భుత కట్టడాలే అందుకు కారణం. ఇప్పుడు ఆ జాబితాలో మనమూ ఉన్నామంటూ ఇంజనీరింగ్ అద్భుతాలను ఆవిష్కరిస్తోంది భారతీయ రైల్వే. ఇంజనీరింగ్ నైపుణ్యాలకు ప్రతీకగా ఇప్పటికే చీనాబ్, అంజీకడ్, పంబన్ రైల్వే వంతెనలను ప్రపంచానికి సగౌరవంగా పరిచయం చేసిన రైల్వే శాఖ మరో అద్భుత వంతెనను ప్రారంభానికి సిద్ధం చేసింది. అంతేనా, ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా గుర్తింపు పొందింది మణిపూర్లో నిర్మాణం పూర్తి చేసుకున్న పియర్ బ్రిడ్జి. ఈశాన్య రాష్ట్రాల్లో మెరుగైన రైల్వే సేవలను అందించేందుకు గాను వంతెనల నిర్మాణాన్ని చేపట్టింది రైల్వే శాఖ. మణిపూర్లో ఇటు రవాణాకు, అటు వ్యూహాత్మకంగానూ ఉపయోగపడే వంతెన 164 నోనీ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. 141 మీటర్ల ఎత్తైన ఈ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జ్ గా గుర్తింపు పొందింది. ఈ నిర్మాణంతో ఈశాన్య సరిహద్దు రైల్వే ఎన్ఎఫ్ఆర్ సరికొత్త మైలురాయిని అధిగమించింది. వంతెన మొత్తం 8 భాగాలుగా ఉండగా చివరి భాగాన్ని విజయవంతంగా నిర్మించారు. ఇంజనీరింగ్ అద్భుతమైన వంతెన మణిపూర్ ప్రాంత రవాణా నెట్వర్క్ కు కీలకమైంది. 111 కిలోమీటర్ల జిరిబామ్ ఇంఫాల్ అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వంతెనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేవి దీనికి ఏర్పాటు చేసిన P3, P4 అనే 2 పెద్ద స్తంభాలు. ఇవి ఒక్కోటి 141 మీటర్లు ఎత్తు ఉంటాయి. కొండ ప్రాంతాలు, లోతైన లోయలతో కూడిన క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, భద్రతా సవాళ్ల నడుమ భారత సైన్యంలోని గూర్ఖా రైఫిల్స్ సహకారంతో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇదే విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వంతెన వీడియోను ఎక్స్ ద్వారా పంచుకున్నారు. అదేనా నోనీ బ్రిడ్జ్, ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ మణిపూర్లో ఆ రకంగా ప్లాన్ చేశారు. పైర్ బ్రిడ్జ్లో టాప్, ప్రపంచంలో హైయెస్ట్ అనమాట పైర్ బ్రిడ్జ్. పైర్ బ్రిడ్జ్ అంటే మధ్యలో ఇంటర్మీడియట్లో స్ట్రక్చర్స్ అనేది ఉంటుంది. ఈ రకంగా ఈ బ్రిడ్జ్లో హిస్టరీ ఒక మనకు ఇంజనీరింగ్ మార్వల్, ఒక భారతదేశంలో ఇంజనీరింగ్ ఒక నైపుణ్యత, ఈ ఇంజనీర్స్, టెక్నోక్రాట్స్, కార్మికులు వాళ్ళ పని సామర్థ్యాన్ని ఎత్తి చూపిస్తుంది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్. రైల్వే రంగంలో ఇంజనీర్ల అద్భుతాల్లో మరోటి ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా US-BRL రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ లో చినాబ్, అంజీకడ్ కేబుల్ బ్రిడ్జిలతో పాటు సొరంగాలు అన్నీ ప్రత్యేకమైనవే. అత్యంత కఠిన సవాళ్లతో ఏళ్ల పాటు నిర్మితమైన రైల్వే లైన్ అనేక రికార్డులు సొంతం చేసుకుంది. చినాబ్ బ్రిడ్జి, అంజీకడ్ కేబుల్ బ్రిడ్జి వేటికవి ప్రత్యేకమైనవే. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రపంచంలోనే ఎత్తైనదిగా గుర్తింపు పొందింది. చీనాబ్ నదిపై ఎలాంటి పిల్లర్లు లేకుండా 2 కొండలను ఊతంగా చేసుకుని నిర్మించిన వంతెన ఇంజనీరింగ్ అద్భుతంగా పేరొందింది. నదీ గర్భం నుంచి వంతెన ఎత్తు 359 మీటర్లు. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉండడం దీని ప్రత్యేకత. అందుకే దీనిని ప్రపంచ 8వ వింతగాను అభివర్ణిస్తారు. ప్రపంచంలో 7వ అతిపెద్ద వంపు ఆకారపు వంతెనగాను గుర్తింపు పొందింది. ఈ ట్రాక్, టన్నెళ్లు మహాద్భుతం. భారతదేశంలో ఇంజనీరింగ్ మార్వల్ కి ఇండియన్ రైల్వేస్ పెట్టిన పేరు. బ్రిడ్జెస్ అనేది ఓ ఐకాన్. ఇంజనీరింగ్ మార్వల్కి ఇది ఇవన్నీ. దీనికి ఓ ఇండియన్ రైల్వే కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అనుగుణంగా ఇవన్నీ స్టాండర్డ్గా ఈ బ్రిడ్జెస్ అని కడుతుంటారు. డిజైన్, డ్రాయింగ్స్, ఫ్యాబ్రికేషన్, ప్లానింగ్, బ్యాలాస్ట్, ట్రాక్ ఇవన్నిటిని నిర్మించడంలో ఓ పెద్ద స్కిల్డ్ పర్ఫెక్ట్నెస్తో ఈ ఇంజనీర్స్, కార్మికులు కలిసి అవిశ్రాంతంగా పనిచేస్తుంటారు. చాలా పర్ఫెక్ట్నెస్గా పనిచేస్తుంటారు. అదే రకంగా ఇవి 2 ప్రాంతాలని జోడిస్తుంది.
రెండు కల్చర్స్ని జోడిస్తుంది. ఆ రకంగా 1.5 బ్రిడ్జ్లు భారతదేశాన్ని ఐక్యపరచడానికి ఉపయోగపడుతుంది. సో ఈ భారతదేశంలో బ్రిడ్జ్లు, రైల్వే బ్రిడ్జ్ అనగానే అది ఒక పెద్ద ఐకానిక్ పేరు అనమాట. దీంట్లో చెనాబ్ మనం చూస్తాం, ప్రపంచంలో అతి ఎత్తైన బ్రిడ్జ్, 1200 feet హైట్ అనమాట. ఇది మంచు కొండల్లో మంచు, అదే రకంగా వెదరు, భూకంపం ఇవన్నిటిని రెసిస్టెంట్గా ఆ రకంగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ బారాముల్లా జమ్మూ ప్రాంతంలో ఇది కట్టడం జరిగింది. ये जो चनाब ब्रिज है ये नए भारत की दृढ़ इच्छा शक्ति का जीता जागता उदाहरण है और ये देश के जो स्वतंत्र भारत का जो इतिहास लिखा जाएगा उनमें स्वर्णिम अध्याय होगा ये रेलवे ब्रिज और ये रेलवे लाइन. तो इसकी मैं विशेषता बताना चाहूं तो इसकी ऊंचाई है 359 मीटर, जो कि पेरिस के जो एफिल टावर है उससे भी कहीं ज्यादा है. दूसरा, ये जो ब्रिज है ये दुनिया का सबसे ऊंचा रेलवे आर्क ब्रिज है. तीसरा, ये जो पुल है ये 250 किलोमीटर प्रति घंटा से भी ज्यादा तेज चलने वाली हवाओं को सहने में सक्षम है. ये एक फौलादी पुल है, जिसे मैं फौलादी पुल कहता हूं क्योंकि इस पुल को बनाने में फौलाद मतलब स्टील 30,000 मीट्रिक टन के आसपास स्टील का प्रयोग किया गया है. इसके अलावा इस ब्रिज को बनाने में करीब आप ये समझें कि 70,000 क्यूबिक मीटर के आसपास कंक्रीट का प्रयोग किया गया है. पहली बार जो आपको लोहे के आर्च दिखाई दे रहे हैं उनमें अंदर कंक्रीट फिल किया गया है मजबूती प्रदान करने के लिए और बेहतर मजबूती प्रदान करने के लिए. इसकी विशालता का अंदाज आप इस बात से भी लगा सकते हैं. तो इसकी विशालता का आप इस बात से अंदाज लगा सकते हैं. तो ये एक बहुत मैसिव स्ट्रक्चर है. इस पर पूरे देश को गर्व है. ये पूरे देश के लिए गर्व का विषय है. చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెనకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. జమ్మూ కశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మించారు. వంతెన పొడవు 1315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరు మీద ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. నిర్మాణానికి దాదాపు 1250 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 120 ఏళ్లు నిలిచి ఉండేలా నిర్మించారు. రిక్టర్ స్కేల్ పై 8 తీవ్రత భూకంపం వచ్చినా 250 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోయినా ఎలాంటి నష్టం జరగకుండా నిర్మించారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులు ఎక్కువ కాబట్టి ఎంతటి భారీ పేలుళ్లు సంభవించినా నిలిచి ఉండేలా నిర్మించారు. దీని నిర్మాణం కోసం 25,000 టన్నుల స్టీల్ ను వినియోగించారు. जो पूरा USBRL है उधमपुर श्रीनगर बारामूला रेल लिंक, इसकी लंबाई लगभग 272 किलोमीटर है. इस 272 किलोमीटर में से 119 किलोमीटर सिर्फ टनल हैं, सिर्फ सुरंगें हैं. 36 लगभग सुरंगें हैं जिनकी लंबाई लगभग 119-120 के आसपास है, किलोमीटर के आसपास है. दूसरी बात, ब्रिजेस की बात करें तो इस पूरे प्रोजेक्ट में लगभग 1000 ब्रिज हैं. ये बहुत बड़ा नंबर है. एक ब्रिज बनाने में कई साल लग जाते हैं. यहाँ रेलवे के कुशल इंजीनियर्स ने, भारतीय रेलवे के कुशल इंजीनियर्स ने लगभग 1000 ब्रिज बनाए. इसके अलावा चैलेंजेस की बात करें तो ये जो लाइन जहां से पास होती है वो एक फॉल्ट जोन है. बीच में लाइन के फॉल्ट जोन पड़ता है जहां 2 अलग अलग जियोलॉजिकल जो जिसे कहते हैं कि जोन्स मिलती हैं. तो ये भूकंपी दृष्टि से बहुत ही सेंसिटिव होता है. पहाड़ बहुत अनस्टेबल होते हैं. तो सीस्मिक एक्टिविटी का ध्यान में रखते हुए 1 गियर नॉचअप करके एक स्तर ऊपर जाकर इस सारे स्ट्रक्चर का, सारी रेलवे लाइन का निर्माण किया गया है. सिक्योरिटी चैलेंजेस हैं यहाँ पे. कई सारी टनल्स हैं, उनकी सिक्योरिटी की इशू है. तो टनल्स के भी और ट्रैक के भी, ब्रिजेस के भी चप्पे चप्पे की निगरानी CCTV के माध्यम से लाइव मॉनिटरिंग की जाएगी. प्रत्येक स्टेशन पर आपको कंट्रोल रूम देखने को मिलेंगे जो उनसे लगी हुई सारी सुरंगों को कवर करेंगे. దేశంలోనే ఎత్తైన కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ సైతం USBRL రైల్ నెట్వర్క్ లోనే నిర్మించారు. అదే అంజీఖడ్ వంతెన. నదీ గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో 48 కేబుల్స్ సపోర్ట్ తో నిర్మించారు. పొడవు 473.25 మీటర్లు. భారత ఉపఖండంలో అత్యంత సవాల్గా ఉన్న రైల్వే ప్రాజెక్టుల్లో అంజీఖడ్ వంతెన ఒకటిగా నిలుస్తుంది. USBRL ప్రాజెక్టులో 38 సొరంగాలు ఉన్నాయి. వీటన్నింటి పొడవు 119 కిలోమీటర్లు. వీటిలో T49 సొరంగం ఒక్కటే 12.75 కిలోమీటర్లు. T80 టన్నెల్ 11.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. దేశంలో అత్యంత పొడవైన సొరంగం కూడా ఇదే అని రైల్వే శాఖ పేర్కొంది. దాంతోపాటు 931 వంతెనలు నిర్మాణమయ్యాయి. వాటిల్లో చీనాబ్, అంజీ వంతెనలు అత్యంత కీలకమైనవిగా నిలుస్తున్నాయి.
ఇక వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెనను మరో ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL ను ముంబైలోని సేవ్రే నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవాసేవాను కలుపుతూ నిర్మాణం జరిగింది. ముంబై నవీ ముంబై మధ్య 2 గంటల ప్రయాణాన్ని 20 నిమిషాల్లోనే పూర్తి చేసేలా నిర్మించిన వంతెన ఆర్థిక రాజధానికి మరో ఆభరణంగా చెబుతారు. ముంబై నవీ ముంబైల మధ్య ప్రయాణాన్ని సులభం చేసేలా నిర్మించిన వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం అటల్ సేతుగా నామకరణం చేశారు. దీని మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు కాగా 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంలోనే ఉంటుంది. మొత్తం 6 లైన్లలో నిర్మితమైన అటల్ సేతుకు 21,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. భూకంపాలను సైతం తట్టుకునేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతను వినియోగించారు. ఢిల్లీ హర్యానాల మధ్య 8వ నంబర్ జాతీయ రహదారిపై నిర్మించిన ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని ద్వారకా నుంచి హర్యానాలోని గుడ్గావ్ను కలుపుతూ నిర్మించారు. మొత్తం 29 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ ఎక్స్ప్రెస్ వేలో 19 కిలోమీటర్లు హర్యానాలో, మిగిలిన 10 కిలోమీటర్లు ఢిల్లీలో ఉంటుంది. దీని నిర్మాణానికి 9,000 కోట్లు ఖర్చయింది. వంపులు తిరుగుతూ ఉండే ఎక్స్ప్రెస్ వేలో ప్రయాణం అత్యద్భుతంగా సాగుతుంది. నిర్మాణంలో 2 లక్షల టన్నుల స్టీల్ ఉపయోగించారు. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ లో ఉపయోగించిన స్టీల్ కంటే ఇది 30 రెట్లు ఎక్కువ. 20 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఉపయోగించారు. ఇది దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాలో ఉపయోగించిన దానికంటే 6 రెట్లు అధికం. దేశంలోనే తొలి 8 లైన్ల ఎక్స్ప్రెస్ వే. ఇందులో 3.6 కిలోమీటర్ల పొడవు 8 లైన్ల అండర్ టన్నెల్ రోడ్ ను నిర్మించారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ తో పాటు అండర్ పాస్ ల యాక్సెస్ కోసం వేరువేరు ఇంటర్చేంజ్ లను ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్ప్రెస్ వేలో ఆధునిక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థతో పాటు టోల్ మేనేజ్మెంట్, నిరంతర పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ద్వారకా నుంచి మనేసర్ కు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. మనేసర్ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 నిమిషాలు, మనేసర్ నుంచి సింఘు బోర్డర్ కు 45 నిమిషాల్లో ప్రయాణించొచ్చు. రవాణా రంగంలో అనేక ఇంజనీరింగ్ అద్భుతాలు సాధిస్తుండటం సంతోషదాయకం. రైల్వే, రహదారుల నిర్మాణాల్లో నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ చేస్తున్న నిర్మాణాలు భారత ఖ్యాతిని మరింత పెంచుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వంతెనల నిర్మాణాలు దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఇంజనీరింగ్ అద్భుతాలు సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెడుతున్నాయి.